బిడ్డ నీ పని చేస్తా కానీ ఇంట్లో పోయి చదువుకో. నానా నువ్వు ఒక్కైనా ఏం కష్టపడతావే, ఇద్దరం కలిసి చేద్దాంకి. మీ అమ్మ కూడా పని చేస్తా అంటే అప్పుడు సాయం చేస్తుండే, కానీ అమ్మ ఇప్పుడు లేకపోయి. ఎందుకే నాన్న బాధపడుతున్నావు? నీకు సాయం చేయడానికి నేను లేనా? అమ్మ లేకపోతే ఏంది? ఏం చేయాలి బిడ్డ, అమ్మ కాదు కదా. గుర్తుకొస్తే ఏం చేస్తాం నాన్న? నీకు నేను తమ్ముడు లేమా? మీ అమ్మ చచ్చిపోయి నన్ను ఒంటరి పని చేసింది, ఆమెతో నేను పోయినా బాగుండు. నాన్న గవ్వేం మాటలే, అంటే నువ్వు చచ్చిపోయి నన్ను తమ్ముడు ఒంటరిలో చేద్దాం అనుకుంటున్నావా అని? అది కాదు బిడ్డ, అమ్మ బతుకుంటే నీ పెళ్లి చేసేది, మన్మడో మన్మడాలతోనే ఆడుకునేవాళ్ళం. నాన్న అమ్మ లేకపోతే ఏంది? మీ ఇద్దరు లేరా నా పెళ్లి చేయడానికి? చేస్తానమ్మా, నేను సత్యం లోపల నీ పెళ్లి చేస్తా. నాన్న గవ్వేం మాటలే, నీకు బాగా ఎక్కువైతుంది. ఊకే గవ్వేం మాట్లాడుతున్నావు? ఇలా చిన్నోడేడమ్మా. వాడు లేవ్వాలంటే సూర్యుడు చంద్రుడు రావాలి, అప్పుడు లేస్తాడు. లేకపోతే ఆకలినప్పుడు లేస్తాడు. నువ్వు ఎప్పుడు ఇట్లనే నవ్వుకుంటూ ఉండాలి, సరేనా? సరే కానీ అన్నం తిందాందా. అబ్బో బయట చూడు, ఇంకా సూర్యుడు చంద్రుడు రాలే. పోయి వండుకోపోమా. ఓహో రాత్రి అన్నం తినక వండుకున్నావు, ఇప్పుడు ఆకలేసి లేచినావు కదా? అబ్బా తిన్నాక కడుకుంటా, ముందు అన్నం పెట్టు. ఏంది తిని కడుకుంటావా? చెయ్యి పో కడకపో. అడిగిన పులి ముఖం కడుగుతా అని నేను కూడా అంతే, తిన్నాక కడుగుతుంది. అది పులిరా, పెంపుడు కుక్కలు ముఖం కడుకుంటాయి. నువ్వు పెంపుడు కుక్కవి, పో ముఖం కడుకోసుకో. పక్క ప్లీజ్ ఆకలేదు, అన్నం పెట్టే. నానా ఈడు చూడు, ముఖం కడుకోకుండా అన్నం తింటాడట. ఏమైందిరా? నాన్న ఆకలి బాగుతుంది, తిన్నాక కడుకుంటా. ముఖం కడుకుంటే ఏమైతుందిరా నీకు? నీ అబ్బా నువ్వు కంతే గిరికంతే పెట్టే. నువ్వు ముఖం కడుకోకపోతే నేను నీకు అన్నం పెట్టారా జీవితాంతం? పో. అబ్బా సరే ఇప్పుడు ముఖం కడుచుకుని అన్నం పెడతావా? కడుసుకో. ఏ అవ్వ అని మనకి ఆడు చిన్నోడా? గార్ది ఉన్నాడు ఆడు చిన్నోడా? సరే నువ్వు పోయి వండుకోపో. ఇట్లా వట్టి ఉంటే ఎట్లరా? ఏదైనా పని చూసుకుంటే ఏమవుతుంది? పైన నా చదువుకో దానేమన్నా. చదువా? 10వ తరగతి 10 సార్లు ఫెయిల్ అయినావు, నీకు చదివేమత్తదిరా? అది కదా నాన్న, ఈసారి కంపల్సరీ పాస్ అవుతా. మా పాస్ అవుతావు కానీ అక్క పెళ్ళి చేయద్దారా మరి? చేద్దామే కానీ ఇప్పుడు ఎందుకు అక్కకి పెళ్ళి? ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తాంరా? దాని పెళ్ళి వచ్చింది, దాన్ని చెయ్యాలి కదా. అది నిజమే నాన్న, మరి అబ్బాయి చూసినావా అని? అబ్బాయి రాజమౌళి అంకుల్ ఉన్నాడు కదా, వాళ్ళ ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడట, చాలా మంచి పిల్లగాడట. మనం చేద్దాం. చేద్దాం కానీ ఒకసారి అక్కనే అడిగిద్దామే మరి. బిడ్డ నానా ఏంది? ఏం లేదు బిడ్డ, నీ పెళ్లి చేయాలనుకుంటున్నా. అవునే అక్క, మన రాజమౌళి అంకుల్ లేడా, వాళ్ళు ఊళ్ళే పిల్లవాడు మంచిగా ఉన్నాడట, మంచిగా చదువుకున్నాడట. నేను నాన్న నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావే. పెళ్ళా? నేను పెళ్లి చేసుకొని పోతే మీ ఇద్దరు ఒంటరి అవుతారు కదా. మేమెందుకు ఉంటారు అయితేమే, నాకు తోడు నాన్న, నాన్నకు తోడు నేను ఉన్నా కదా. రేపు వీడికి పెళ్ళి అయితే నాకు కోడలు వస్తుంది, మేము ఒకరం మంచిగా ఉంటాము. అవునే అక్క, నువ్వు కూడా పెళ్లి చేసుకొని పోయి అక్కడ బావుతున్న మంచిగా ఉండేది. మనము అందరం కలిసి ఉంటామే, నువ్వు అత్తగారింటికి ఉంటావు, మీ ఇక్కడ ఉంటాం అంతే, కానీ అందరం కలిసి ఉంటాం కానీ ఎప్పుడో ఒకసారి. కానీ నేను మీతో ఉండాలి కదరా. నువ్వు మాతో ఉండేవే కానీ మా గుండెలు ఉంటావు అక్క. మరి
పెళ్లి చేయడానికి పైసలు కావాలి, కట్నం ఇవ్వాలి, అవి ఎక్కడ నుంచి తీసుకొస్తారు? నీకెందుకు బిడ్డ, నేనున్నా కదా, నేను చూసుకుంటాను. అక్క నానున్నాడు కానీ చూసుకుంటాం. నీకు పెళ్లి ఇష్టమా కాదా? సరే మీ ఇష్టం. సరేనా? ఎటు పోతున్నావు బావా? ఇంకేటి పోతానే ఆఫీస్కి. అబ్బా ఇంకా 2 రోజులు అయినాక పోవచ్చు కదా. ఇప్పటికే లీవ్ పెట్టి వారం అవుతుంది. ఈ రోజు కూడా పోలేదనుకో ఆఫీస్లోకి వెళ్ళి తీసేస్తారు ఇక. అరే ఇప్పుడు పోయి మళ్ళీ సాయంత్రం వచ్చేస్తా కదానే, ఓ నాద్దా. సరే పోగాని మరి సాయంత్రం తొందర రావాలి. సరే తొందరనే వస్తాను. బాయ్. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా. కొంచెం లేట్ అయిందే. సరే కదా పోదాం. చెప్పురా బావా. కంగ్రాట్స్ రా, పెళ్ళైందడుగా. అరే నాకు పెళ్ళై 3 నెలలు అవుతుందిరా. సరే నేడున్నారా? ఇంట్లోనే ఉన్నారా? ఇంతకీ కట్నం ఎంత తీసుకున్నావు? కట్నం ఏం తీసుకోలేరా. అరే నువ్వేమున్నావురా, నేనైతే 5 లక్షల కట్నం 3 తులాల బంగారం తీసుకున్నారా. చీ ఇంత చేద్దాం అనుకోలేరా. ఉంటున్నా సరే. బావా నా కోసం మా నాన్న బంగారు ఉంగరం చేయించిండు. కూతురికేమో బంగారు ఉంగరం, బంగారు చేను, అల్లునికేమో ఏం లేదు. ఏ మామ దొరికిండే నాకు. ఉన్నాడు బామర్ది, కనీసం బావా అని ఎప్పుడన్నా ఫోన్ చేసిండానే. ఏమైంది బావా, ఎందుకంటే మాట్లాడుతున్నావు? మరి ఇంకెట్లా మాట్లాడతారే? మాముండి దండగా బామర్ది ఉండి దండగా నాకు. అది నా దోస్తానికుడు 5 లక్షల కట్నం 4 తులాల బంగారం పెట్టాడు. నాకే పెట్టిరే. నువ్వే కదా పెళ్ళప్పుడు నా కట్నం వద్దు ఏమొద్దన్నావు. అన్ననే అది అప్పుడు. మీ అయ్యకేమైంది? మీ అయ్య తెలియటమైంది? ఉన్నది ఒక్క అల్లుడు, బంగారం పెట్టాలి, మంచిగా చూసుకోవాలని తెలియదా అనే? ఇవన్నీ నాకు అద్దే. నువ్వు పైసలు తీసుకురావా అంతే. అదేంది బావా అట్లా మాట్లాడుతున్నావు? నడు పోయి తీసుకురావు. నేను పోను. తీసుకురావా. ఏమైంది నాన్న? ఏం లేదురా, అక్క ఉంటే సందడి సందడి ఉంటుండే. ఇప్పుడు అక్క లేదు, ఇల్లంతా బోసిపోయినట్టు అనిపిస్తుంది.
నేను నీ ముందే చెప్పిన అక్కకి ఇప్పుడు పెళ్లి చేద్దా అని, నువ్వేమో పెళ్లి చేస్తావి. అక్కకి ఎప్పుడైనా పెళ్లి చేసుడే కదరా. సరే మరి అక్కలు ఇంటి పోదాం మన ఇద్దరం. నువ్వే పోయి అక్కని తోలుకో మరి. సరే నాన్న. అవు నాన్న అక్క వస్తాంది. ఏమైందా? నానా మంచిగున్నావా రే? మంచిగున్నావా నువ్వు? మంచిగున్నావారా? మంచిగున్నా అక్క. మంచిగున్నావా? అల్లుడు మంచిగున్నాడా? మంచిగా ఏమైంది అక్క? ఏం కాలేదురా. లేదక్క, మమ్మల్ని చూసిన ఆనందం నీ కళ్ళలో అనిపించలేదు. ఏమైంది చెప్పక్క. ఏం కాలేదు, మంచిగానే ఉన్నా. చెప్పక్క, మాకే కదా చెప్పేది. ఏడవకమ్మా. ఏమైంది? నానా, మీ అల్లుడు కట్నం తీసుకురామంటున్నాడు. కట్నం తీసుకురాకపోతే ఇంట్లోకి వెళ్ళిపో అని చెప్పాడు. ఏడవ బిడ్డ, అల్లుడిని అడుగుతుంది. అల్లుడు, అల్లుడు. ఏంది అందరు కలిసి దట్ట కట్టుకొని వచ్చారు? ఏంది బావా అక్కని ఇంటికి వెళ్ళబెట్టినావు? ఎందుకు చెప్పలే అది నీకు? చెప్పింది. మరి నువ్వే అన్నావు కదా పెళ్లి చూపులప్పుడు పైసలు వద్దు బంగారం వద్దు అన్నావు. మరి ఇప్పుడు ఎందుకు కొత్తగా? నేనంట మందంట, నీ బుద్ధి అప్పుడే చెప్తే సర్దుబాటు చేద్దు. ఇప్పుడు అంటే ఎట్లా చెప్పు. అప్పుడైతే ఇప్పుడైతే నీ బిడ్డకి బంగారం పెట్టచ్చు, అల్లునికి పెట్ట నీకు సాధన అవుతలేదా? మాకు కూడా పెట్టాలని ఉంటుంది అల్లుడు, కానీ మా పరిస్థితి బాగలేదు. మరి ఇంకెప్పుడు మంచిగా ఉంటుంది మా పరిస్థితి? నేను అడిగినప్పుడే మీ పరిస్థితి మంచిగా ఉంటుంది కదా. బావా, చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి మా నాన్న మస్తు కష్టపడ్డాడు. మన పెళ్లి చేయడానికి కూడా మస్తు తప్పు చేసిండు బావా. ప్లీజ్ అర్థం చేసుకో బావా. అబ్బో ఆపై నీ సెంటిమెంట్ డైలాగులు. నాకు కావాల్సింది నీ కన్నీళ్ళు కాదు, కట్నం. కట్నం కట్నమ్మా ఇస్తాం అల్లుడు. నా ఇల్లు జాగా అంతా అమ్మిస్తాం. నా బిడ్డను మంచిగా చూసుకో. అదే ఎప్పుడు ఇస్తావు? సంవత్సరం వరకు ఇస్తాం బాబు. సంవత్సరమా? అయితే సంవత్సరం వరకు నీ బిడ్డను నీటిలోనే ఉంచుకోపో. నడవరు ఇక్కడ నుంచి.